ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రజలు చేస్తున్నారు, ప్రతిపక్షాలు చేస్తున్నాయి. నేల వ్యాపారం చేస్తున్నారు. మీకు సంబంధం ఏంటి సార్? వీడియోలు ఎందుకు తీస్తారు? పెట్టండి, ఎంతమంది జనం మీద కేసులు పెడతారో పెట్టండి. వీడియోలు తీయటం, భయపెట్టడం ఏంటి అసలు? ఎంతమందిని భయపెడతారు? ఏం తప్పు చేశారు సార్? వాళ్ళు ఎక్కడో పొలం నుంచో ఇంకో చోట నుంచి తెచ్చుకుంటే దానికి కూడా కరెంటు లైన్ తగిలిచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు అండి. సారా అమ్ముకుంటే డబ్బులు వస్తాయమ్మా, మీకు నీళ్ళు ఇస్తే ఏమొస్తుంది? ఎవడు చేయాలా? ఎమ్మెల్యే చేయాలా? 4 సార్లు, ఒకసారి కాదు 4 సార్లు గెలిపించింది. ఇప్పుడు మేము మీ కష్టం చూడలేక మేము ఏదో ఒకటి చేస్తామంటున్నాం. మేం కాదు చేయాల్సింది, మేం కాదు ప్రభుత్వం చేయాల్సిన పనులు. సమస్య ఏంటి కాదు, సమస్య ఏంటి? ఏకేమి నొప్పింది సార్? జనం కోసం, ఇంతమంది కోసం లైన్ మీద మోటార్ వేసి ఆడితే సరే అమ్మా, సాయంత్రం రేపో ట్యాంకర్ పంపిస్తాం, ముందు వాడుకోండి. అది మన ప్రభుత్వం వచ్చినాక బోర్లు కాదు, ఇంటింటికి కళాయి వేపిస్తాం, ఇంటింటికి ట్యాప్ వేపిస్తాం. అందరికీ నమస్కారం. నేను మీ అక్కిరెడ్డి జోలకంటి. ఉట్టికి ఎగరడం చేత కాదు కానీ ఆకాశానికి ఎగురుతా అన్నాడంట నీలాంటోడు ఒకడు వెనకటికి. అలానే ఉంది నీ పరిస్థితి. కనీసం జనాలకి తాగునీరు ఇవ్వలేవు కానీ నువ్వు వరికిపుడిసాల ప్రాజెక్టు, బుగ్గవాగు రిజర్వాయర్ ప్రాజెక్టు అని చేస్తానని కళ్ళబుల్లు కబుర్లు చెప్పి మళ్ళీ ఓట్లు వేయించుకోవడానికి సిద్ధం అవుతావు రామకృష్ణారెడ్డి. ఈరోజు మాచల్ నియోజకవర్గంలో ఏ ఊరు చూసినా, ఏ వార్డు చూసినా, ఏ గొంతు చూసినా, ఏ సందు చూసినా కానీ మంచినీటి సమస్య. ఎక్కడా కూడా తాగునీరు, కనీస అవసరమైన మనిషికి కనీస అవసరమైనటువంటి తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వంలోనే ఉంది. ఈరోజు చూస్తే ఉప్పలపాడులో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటే, ఇరవై సంవత్సరాలుగా నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ ఉంటే ఈ ఉప్పలపాడు గ్రామానికి కనీస అవసరమైనటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికే కాదు, ప్రతి జీవికి కనీస అవసరమైనటువంటి మంచినీళ్ళనే నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నువ్వు మళ్ళీ అభివృద్ధి, సంక్షేమం అని మైకుల ముందు ఓదర కొడతా ఉంటావు. జనాలకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి నీది. ఈరోజు ఆ ఊర్లో ప్రజలు మాకు మంచినీళ్ళు కావాలరా మొర్రో అని అనుకుంటూ రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేద్దామంటే పోలీసులను పెట్టి బెదిరిస్తావా? కేసులు పెట్టిస్తాము, బైండోవర్ కేసులు ఉన్నాయి మీ మీద, మీరు స్టేషన్కి పదండి అని చెప్పి ఫోటోలు తీసుకొని వాళ్ళని బెదిరిస్తావా వాళ్ళు రోడ్డు ఎక్కకుండా? ఇదేనా నీ పరిపాలన? ఈ గ్రామంలో, ఉప్పలపాడు గ్రామంలో 2019 ఎలక్షన్లో నీకు గంపగొత్తగా ఓట్లేసి నేను గెలిపించారు. 800లకు పైగా మెజార్టీ ఇచ్చిన పాపానికి వాళ్ళు రోడ్డు ఎక్కినా కానీ కనీసం నీకు చీమ కొట్టినట్టు కూడా అనిపించలేని పరిస్థితి ఆ గ్రామ ప్రజలది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 2004, 9, 12, 14, 19 ఇన్ని ఎలక్షన్లలో అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి వరికిపుడిసాల ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, మీకు నీళ్ళ కరువు అంటే ఏంటో తెలియకుండా చేస్తామని చెప్పేసి ఇన్ని మాయమాటలు చెప్పేసి ఓట్లు వేయించుకొని మీరు మాత్రం బాగుపడ్డారు. ఏదైనా జరిగింది, అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగిందంటే కేవలం నీకు, నీ తమ్ముడికి మాత్రమే జరిగింది. సామాన్య ప్రజలకు ఎటువంటి న్యాయమూ జరగలేని పరిస్థితి ఇప్పటికి కూడా మంచినీళ్ళకి ఏ విధమైన పరిస్థితి ఉందో ఇక మీరు చూడొచ్చు. ఇక 2019 ఎలక్షన్లు అయితే ఇక మీ డ్రామా మామూలుగా లేదనమాట. నువ్వు మీ నాయకుడు ఆ రోజు బిందెలు, కొండలు పట్టుకొని ఇంత డ్రామా ప్లే చేశారో జనాలందరూ చూశారు. అవన్నీ చూసి ఓకే వీళ్ళని గెలిపిస్తే ఇక మాకు కరువు అంటూ ఏం తెలియకుండా వీళ్ళు చూసుకుంటారేమో అని చెప్పేసి నమ్మించి ఓట్లు వేయించుకొని నట్టేటా ముంచారనమాట మీరు. 2019 ఎన్నికల ముందు వీళ్ళు చేసిన డ్రామాని ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇవాళ మన కళ్ళ ముందరనే మాచర్లలో నీళ్లు లేని పరిస్థితి. 2 రోజులకు ఒకసారి కూడా నీళ్లు సరిగ్గా రా. సో అది చూశారుగా, మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కనీసం ఎమ్మెల్యే సొంత వార్డులో కూడా నీళ్ళు లేని పరిస్థితి. ఈ డ్రామాను చూసి జనాలు ఓట్లు వేశారు. సరే వీళ్ళని గెలిపిస్తే మనకు నీటి సమస్య ఉండదేమో, తీరుస్తారేమో అని చెప్పేసి ఓట్లు వేశారు. గెలిచి వీళ్ళు ఏం చేశారు? ప్రభుత్వం ద్వారా నీళ్లు వస్తే మాకేంటి లాభం అని చెప్పేసి ఆలోచించాడు ఈ స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి. ఆలోచించి ఇలా కాదు, ప్రభుత్వం నుంచి నీరు కాకుండా మనం ప్రైవేట్గా మన వాళ్ళతోటే వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి చొక్క నీరు అందకుండా ఏర్పాట్లు చేశాడు.
అప్పటికి 2014-19 ప్రభుత్వంలో పైప్ లైన్లు వేసి అంతా సెట్ చేసి వాటర్ నడిపిస్తున్నా కానీ వాటిని ఆపేసి ఇతను సొంత అనుచరులతోటి వ్యాపారం మొదలుపెట్టాడు. నీళ్ళ వ్యాపారం మొదలుపెట్టాడు. నీళ్ళ వ్యాపారం మొదలుపెట్టి ఊర్లలో 1000 రూపాయల చొప్పున తీసుకుంటూ నీళ్ళ సప్లై మొదలుపెట్టాడు. సరే అతనే కాదు ఇంకెవరైనా ఇది చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ దగ్గరికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు, పెనాల్టీలు వేస్తారు, లక్షలు కడితేనే మీరు వ్యాపారం చేసుకోవాలంటారు. సో ఈ దెబ్బకు తట్టుకోలేక ఎవరో కూడా వేరే వాళ్ళు ఇందులో తలదొరచలేని పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. కేవలం అతని అనుచరులు అతని చెంచాలు మాత్రమే ఈ వ్యాపారం చేయాలి, వేరే ఎవడూ చేయడానికి వీల్లేదనే పరిస్థితి అనమాట ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఒకసారి ఈ వీడియో చూడండి. అప్పటికే 3 సార్లు ఓట్లు వేశారు ఇతనికి. ఇక 4వసారి వేయాలంటే ఎందుకు వేయాలి ఇతనికి? ఏం చేశాడు? ఇప్పటిదాకా ఏం సాధించాడు మన కోసం? ఎందుకు ఓట్లు వేయాలనే ప్రశ్న జనాల్లో వచ్చింది. ఆ సమయానికి అతని క్రిమినల్ బ్రెయిన్కి ఒక ఐడియా వచ్చింది. అదే ఏంటంటే వరకెప్పుడు చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తాననే ఒక ఛాలెంజ్ తోటి ఎన్నికల్లోకి దిగాడు. 19 ఎలక్షన్ సమయంలో ప్రతి ఊరు తిరిగి అమ్మా అయ్యా జనాలు కాళ్ళు పట్టుకుని వరిక పుడిసల తీసుకునొచ్చి ప్రతి ఎకరాకు నీళ్లు పారించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ప్రాజెక్టు తీసుకొచ్చి మన మండలంలోని ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేడు మాట మార్చి పనులు ప్రారంభం అంటున్నావే, ఇదేనా? అప్పుడేమో వరికిపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇవ్వలేకపోతే సన్యాసం చేస్తాను అప్పుడు మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఏమో పనులు ప్రారంభించకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. ఆ తర్వాత ఏమో శంకుస్థాపన చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను. ఇన్ని మాటలు మార్చిన నిన్ను ఇక మీదట కూడా నీ మాటలు నమ్మే పరిస్థితిలో జనాలు ఉన్నారా? నీ మాట మీద నువ్వు నిలబడుతున్నావా? రాజకీయ సన్యాసం చేస్తున్నావా? ఇన్ని మాయమాటలు చెప్పి నిన్ను నమ్మి జనాలు నిన్ను ఓట్లేసి నిన్ను గెలిపిస్తే నువ్వు నీ సమయాన్ని నీ శక్తిని అంతా కూడా నాకు మినిస్టర్ కావాలి అని చెప్పేసి జగన్ దగ్గర పోయి అడుక్కున్నావే కానీ ఏనాడు కూడా అసెంబ్లీలో ఇన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడన్నా కానీ వరకుపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేయండి, వాటికి బడ్జెట్ ఇవ్వండి అని చెప్పేసి ఏనాడన్నా అడిగావా? పాపం లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ఆయన కష్టపడి ఢిల్లీలో తిరిగి ఆ ఫారెస్ట్ పర్మిషన్స్ అవి ఇవని చెప్పేసి తిరిగి నానా కష్టాలు పడి ఆయన పర్మిషన్లు తీసుకొచ్చారని మీరే చెప్పుకున్నారు మొన్నటిదాకా ఆయన మీ పార్టీలో ఉన్నందుకు. ఆయన ఎప్పుడైతే పార్టీ మరి తెలుగుదేశంలోకి వచ్చారో మీరు మాట మార్చి ఆయన ఏం చేశారు, మేం చేసాం, మా ప్రభుత్వం చేసిందని చెప్పేసి ఆయనకి ఎక్కడ క్రెడిట్ పోతుందని చెప్పేసి మీరు వామ్మో వాయ్యో అని మొత్తుకుంటున్నారు మీరు. అది మీ పరిస్థితి. వరికిపుడిసెల ప్రాజెక్టుకి పర్మిషన్స్ వచ్చి సుమారుగా సంవత్సర కాలం అయితే ఇంతవరకు కూడా ₹1 కూడా బడ్జెట్లో దానికి బడ్జెట్ ఇవ్వకుండా మీరు పనులు ఎలా ప్రారంభిస్తారు? అది ఎలా సాధ్యం? ఎందుకు అడగలేదు జగన్మోహన్ రెడ్డిని? వరికిపుడిసెల ప్రాజెక్టుకి ఎందుకు నిధులు కేటాయించలేదని ఎందుకు అడగలేదు? దానికి సమాధానం చెప్పు. వరికిపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేయలేము అని చెప్పేసి మీకు అర్థమైంది. అయినప్పటికీ రేపు ఎలక్షన్లో నన్ను అడుగుతారని చెప్పేసి ఒక షో చేయడం కోసం రేపు ఎల్లుండో నోటిఫికేషన్ వేస్తారు, నోటిఫికేషన్ వస్తుంది అని టైం చూసుకొని ఒక 4 ప్రొక్లైనర్ తీసుకొని ఆ మంత్రి ఎవరు నోటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ని తీసుకొచ్చి నువ్వు చేసిన హడావుడి అంతా ఇంత కాదు, ఒకసారి ప్లే చేయండి అలా హడావుడి. రాత్రికి రాత్రి ఎవరో పాపం ఎక్కడ పొలాలలో పర్మిషన్స్ వచ్చింది ఫారెస్ట్లో కదా, ఫారెస్ట్లో వర్క్ చేయకుండా ప్రైవేట్ భూముల్లో నువ్వేం చేస్తున్నావు? ఆ భూములు ఎవరి? 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో నువ్వు ఎందుకు ₹1 కూడా వరికిపుడిసెల ప్రాజెక్టుకి నిధులు తీసుకురాలేకపోయావు? దానికి సమాధానం చెప్పు రామకృష్ణారెడ్డి. నీ సొంత అధికారం కోసం నీ సంపాదన కోసం మాత్రం రోడ్డు ఎక్కుతావు, టైర్లు తగలబెడతావు, బండ్లు తగలబెడతావు, ఆఫీసులు తగలబెడతావు, ఏదైనా చేస్తావు. కానీ జనాల కోసం నువ్వు ఏ రోజు రోడ్డు ఎక్కావు? వరికిపుడిసెల ప్రాజెక్టు దానికి బడ్జెట్ కేటాయించమని ఎందుకు నువ్వు రోడ్డు ఎక్కలేదు? 5 సంవత్సరాలలో చేయలేని పని అది. వరికిపుడిసెల పర్మిషన్స్ వచ్చి ఎన్నాళ్ళైంది? దగ్గర సంవత్సరం అవుతుంది. ఎందుకు నువ్వు పనులు మొదలుపెట్టలేదు? కరెక్ట్గా రేపో ఎల్లుండో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనగా
ఒక 4 ప్రొక్లైన్ ప్రైవేట్గా మాట్లాడుకొని ఒక ప్రైవేట్ భూములకు వాటిని తీసుకొచ్చి నానా హడావుడి చేసావు. ఒకసారి ప్లే చేయండి అది. ప్రైవేట్ భూముల్లో గుంతలు తవ్వి జనాలు నమ్మించే ప్రయత్నం చేస్తావా? ఎవరు అంత అమాయకులు ఉన్నారు? ఒకసారి ఇంకోటి ప్లే చేయండి. చూసావా? ఆ కొబ్బరికాయలు చూడండి. మీ నాయకుడే చెప్పాడు, మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొబ్బరికాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు, 6 నెలల ఎలక్షన్ ఉందనగా కొబ్బరికాయ కొడితే దాన్ని మోసం అంటారు. రేపో ఎల్లుండో నోటిఫికేషన్ ఉందనగా చేతిలో కొబ్బరికాయ కొడుతున్న మిమ్మల్ని చూస్తుంటే మీరు చేసేది మోసం అనాలా, చిత్తశుద్ధి అనాలా? నువ్వు నీ చిత్తశుద్ధి గురించి మాట్లాడుకుంటే నువ్వు మాచర్లలో నువ్వు ఉంటున్న వార్డులో పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ పాపం ఒక్క ట్యాంకర్ వస్తే దాని మీద ఎంత ఎగబడి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందో మీరు చూశారుగా. ఇది నీ ఇంటి చుట్టుపక్కల జరుగుతుందిగా. నువ్వు కూడా ఇలానే తెచ్చుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కుతున్నారా? మీకు అపరిస్తుందా? జనాలు మాత్రం రోడ్లు ఎక్కాలా ప్రతిసారి? సొంత వార్డులో నీ ఇంటి చుట్టుపక్కలే నీళ్ళు ఇవ్వలేని నువ్వు అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి మైక్ ముందు ఊదర కొడతావా? జరిగింది, అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది. ఎవరికి జరిగింది? నీకు జరిగింది, నీ తమ్ముడికి జరిగింది. బిల్డింగ్లు కట్టారు. ఎక్కడ పెట్టినా కానీ హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో బిల్డింగ్లు కట్టుకున్నారు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నారు. ఎవరికి న్యాయం జరిగింది? మీరు అభివృద్ధి చెందారు, మీకు సంక్షేమం జరిగింది. జనాలకు మాత్రం కాదు. జనాలు ఇప్పటికీ రోడ్డు ఎక్కుతున్నారు. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఈ విధంగా ఉంటే, మరోపక్క జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఈ జనాలు పడుతున్న కష్టాలను చూసి, అరే జనాలకి కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు ఇవ్వలేకపోతే మనం రాజకీయం చేసి అనవసరం అని చెప్పేసి ఆయన దగ్గర స్తోమత లేకపోయినప్పటికీ తన ఫ్రెండ్స్ ద్వారా అయితేనేమి, వాళ్ళ అన్నయ్య ద్వారా అయితేనేమి సహాయం తీసుకొని జనాలకి ఈరోజు 20 ఊర్లకు పైగా ట్యాంకర్ల ద్వారా నీళ్ళను సప్లై చేపిస్తున్నారు ఆయన సొంత ఖర్చులతో. ఎవరి కష్టం చూసి అయినా కానీ కరిగిపోయే వెన్నలాంటి మనసు ఆయనది. ఆ విషయం జనాలు తెలుసుకున్నారు. ఇక ఎలాగైనా కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిపించుకోవాలని జనాలు డిసైడ్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో బ్రహ్మారెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు. ఈ జనాలకున్న సాగునీటి కష్టాలను ఆయన తీరుస్తారు, ఆయనే తీరుస్తారు. 4 సార్లు ఓట్లేసి మోసపోయారు. ఇక 5వసారి దయచేసి మోసపోవద్దు ఎవరు కూడా. ఒక్కసారి బ్రహ్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూడండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తారు.